భవిష్యత్తు బాగుండాలి, మీ బిడ్డలకు మంచి మొగడు దొరకాలి, మంచి మామ దొరకాలి, మంచి అత్త దొరకాలని అన్నిటికంటే ముఖ్యంగా బోనాల పండుగ రానప్పుడు ఎవరైతే సర్వే చేశారు ఏది ఈసారి వర్షాలు పడతాయంటే తెలంగాణలో తక్కువ పడతాయి అన్నారు. నేను ఆనాడు మొక్కిన గోల్కొండ బోనాలమ్మ నీ దయ వల్ల తప్పనిసరిగా వానదేవునికి చెప్పు మా తెలంగాణలో కృష్ణ నిండాలి, గోదావరి నిండాలని నిండింది. ఇక మీరు పొద్దున స్నానం చేయండి, స్నానం చేయండి, రోజు నీళ్లు తాగండి. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు రోజు రోజు పెరుగుతుందమ్మా. మీరు పెరుగుతుంటే మేము అరేంజ్మెంట్ చేయకుండా మనం తిట్టారా? ఏం చేస్తుంటాం ఈ గవర్నమెంట్ అంటారని మా రేవంత్ రెడ్డి అన్ని బాగా చేస్తున్నాడు. అదే కూడా ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ. ఇక చూడు ప్రతి ఒక్కరిని బిడ్డను తోలి ఆకిలా అంతిమ శరీరం ఈ దేశానికి హమారే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఏమన్నాడు తెలుసా? ఎవడు అనలే ఈ దేశంలో. నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఏమన్నాడు తెలుసా? ఇవాళ వరకు ఎస్సీలకే అన్యాయం జరిగింది అనుకున్నా, కానీ బీసీలకు కూడా జరిగింది. ఎక్కువ కులాలు ఉన్నాయి, మంగళోడు సాగలోడు లెక్కనే లేదు మన కులాలకు. వారికి లాభం చేస్తా అన్నాడు కనుక ఆయన కులగన చెయ్యాలన్నాడు. ఆయన ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా కులగన జరగాలి. అన్ని జరుగుతున్నది. ఇప్పుడు సార్ అని వచ్చింది ఎస్ఐఆర్ సార్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అన్నారు, కానీ అందులో మా బీసీల పేర్లే లేదక్క. దాని గురించి మేము కొట్లాడినామా, మా కులగన జరగాలి, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరినాక.